మాత మాత మళ్ళీ ఏమైందిరా? ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసినట్టు మీరు చెప్పిన ఉపాయం నా తలరాతనే మార్చేసింది మాత. మీరు చెప్పినట్టే చేశాం. మీరిచ్చిన సలహాతో ఇప్పుడు భైరవి నా కొడుకును పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది మాత. శాన్వి దగ్గర ఉన్న ఆదిత్యని మీ దగ్గర బంధించేసి భైరవిని పెళ్లికి ఒప్పించాను మాత. అంతా మీ చలవే మాత. ఆలస్యం అయితే మళ్ళీ ఏ సమస్యలు తలెత్తుతాయోనని నా కొడుకు పెళ్లి ఈరోజు సాయంత్రమే చేస్తున్నాను మాత. ఈ శుభకార్యం ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోవాలని నన్ను ఆశీర్వదించు మాత. తప్పు చేస్తున్నావు. ఎంత కష్టపడింది, ఇన్ని చేసింది పెళ్లి చేయడానికే కదా మాత. తప్పు అంటారేంటి మాత? పెళ్ళనేది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదురా. మంచి ముహూర్తం చూసి ఆ శుభఘడియల్లోనే చెయ్యాలి. ముహూర్తాలు చూస్తూ కూర్చుంటే మొన్న శాన్వి అర్జున్ వచ్చి పెళ్లి చెడగొట్టినట్టు మళ్ళీ ఏమైనా జరగచ్చు. ఈసారి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా పెళ్లి వెంటనే చేసేస్తున్నాను మాత. నీ ఆలోచన మంచిదే, కానీ కానీ తొందరపాటే మంచిది కాదు అంటున్నాను. ఎందుకని మాత? ఆ భైరవిది మామూలు పుట్టుక కాదురా. మనలాంటి వాళ్ళు సులువుగా ప్రవేశించలేని ఆ గుడిలోకి ఆ భైరవి మాత్రమే వెళ్ళగలదు. అంటే ఆ భైరవి దైవ బలం కలిగిన అదృష్ట జాతకురాలు. శుభగడియల్లేని సమయంలో పెళ్లి జరిగితే భైరవి జాతక బలం బలహీనపడుతుంది. అప్పుడు మనం భైరవితో కలిసి గుడిలోకి ప్రవేశించడానికి ఆమె జాతకమే మనకి అవరోధంగా మారే ప్రమాదం ఉంది. వర్జాలు దుర్ముహూర్తాలు తప్ప ఈ రోజు మంచి ఘడియలు లేవు. అందుకే ఈ ఒక్కరోజుకి ఆగిపోయి రేపు మంచి ముహూర్తంలో పెళ్లి చెయ్యి. అలాగే మాత. పెళ్ళయ్యాక భైరవి సాయంతో మనం గుళ్ళోకి వెళ్ళిపోవచ్చు. గుళ్ళో ఉన్న నిధులన్నీ తీసుకుని నువ్వు అపర కుబేరుడు అయిపోవచ్చు. గుళ్ళో ఉన్న తాళపత్ర గ్రంథాల్లో మనిషిని చిరంజీవిని చేయగల రహస్యాలున్నాయి. తాళపత్ర గ్రంథాల సాయంతో నేను యవ్వనవతిగా మారిపోవచ్చు. అంటే మీకు నిధులొద్దా మాత? ఈ సృష్టిలో అందానికి మించిన ఆస్తి ఏమీ లేదురా. కురిపి దగ్గర కట్టల ధనం ఉంటే ఆ ఆస్తికి ఆశపడతారే తప్ప అనాకారి అని అందరూ అసహించుకుంటారు. ఐశ్వర్యం కంటే అందం గొప్పది, ధనం కంటే యవ్వనం గొప్పది. సరే మాత, పెళ్ళైన వెంటనే మనం ఆ గుళ్ళోకి ప్రవేశించి మనం కోరుకున్నది సొంతం చేసుకుందాం. మీ ప్రయత్నం ఫలించదు. దైవ బలం అనేది మంచి వాళ్ళకి తప్ప మీలాంటి దుష్టులకు సహకరించదు. అందుకే కదా దైవ బలం మమ్మల్ని ఏమీ చేయకుండా అదృష్ట జాతకురాలైన భైరవితో వెళుతున్నాం. మమ్మల్ని కాపాడేది, మేం కోరుకున్నది సాధించి పెట్టేది ఆ జాతకమే. మీలాంటి దుష్టుల్ని ఆ గుడిలోకి వెళ్ళనివ్వు. మిమ్మల్ని చంపి గుడిని భైరవిని కూడా రక్షిస్తాం. మీ శక్తుల్ని కోల్పోయి పెడబొబ్బలు పెట్టాల్సిన మీరు ప్రగల్భాలు పలుకుతున్నారా? ప్రగల్భాలు మిమ్మల్ని బంధించడం కాదు, శిక్షించాల్సిందే. కిచ కిచ నాచ కచ రచన చక కచాకి.
అది అది ఈ విశ్వంభరి శక్తి. ఇంకోసారి బుసలు కొట్టారో జాగ్రత్త. వస్తాను మాత. ఈ టైంలో పెళ్లి అనే ఆలోచన తప్ప నీ మనసులోకి ఇంకేమీ రాకూడదు. రుద్రబావని పెళ్లి చేసుకుంటాను అంటే అర్థం కాదా నీకు? భైరవి అర్జున్, అర్జున్, అర్జున్. భైరవి ఈ టైంలో పెళ్లి అనే ఆలోచన తప్ప నీ మనసులోకి ఇంకేమీ రాకూడదు. ఏమైంది భైరవి? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నేనిప్పుడు ఇక్కడికి రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు వచ్చానో తెలుసా? నీకోసమే వచ్చాను. నీకేమైంది భైరవి? నీకు ఇష్టం లేని రుద్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ అలాంటి వాడిని పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలనుకుంటున్నావు? చెప్పు భైరవి, కారణం ఏంటి? ఏదో కారణం లేనిది నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవని నాకు తెలుసు. భైరవి, నిన్నెవరైనా బెదిరించారా? భయపెట్టారా? భైరవి, అసలు కారణం ఏంటి భైరవి? ఏదో కారణం ఉండే ఉంటుందని నువ్వే అంటున్నావుగా. కారణం ఉండబట్టే
రుద్రని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి కారణం? హా? దానికి సంబంధించిన కారణాలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ సమస్య ఏంటో చెప్తే దాన్ని పరిష్కరించడానికి నేనున్నాను భైరవి. ఇప్పుడు నీతో మాట్లాడే టైం కూడా నాకు లేదు. అక్కడ మా అమ్మ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉంది. అత్తయ్యకేమైంది? ఏం చేయలేమని డాక్టర్స్ చెప్పేశారు. అమ్మని బ్రతికించుకోవాలంటే నాగవరంలో ఒక శివాలయం ఉంది. ఆ ఆలయంలో నాగమణి ఉంటుంది. ఆ నాగమణిని తీసుకొచ్చి మీ అమ్మగారి శిరస్సు మీద పెట్టాలి. ఇప్పుడు నేను ఆ నాగమణి కోసం గుడికి వెళ్ళాలి. నువ్వు గుడికి వెళ్తావా? ఆ గుళ్ళోకి వెళ్తే ఏమవుతుందో నీకు తెలీదా? ప్రాణాలు పోతాయి. తెలుసు, కానీ వెళ్ళక తప్పదు. భైరవి, నువ్వు రుద్రని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. చేసుకుంటే నీ చేతులతో నువ్వే నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుందాను అవుతావు. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు నేను నా లైఫ్ గురించి ఆలోచించే పరిస్థితిలో లేను అర్జున్. నా గురించి వదిలే. నువ్వు ఆ గుళ్ళోకి వెళ్తే నీ ప్రాణాలు పోయిన విషయం కూడా ఎవరికీ తెలియకుండా పోతుంది. ప్లీజ్ వెళ్ళొద్దు అర్జున్. వెళ్ళడం తప్ప నాకు రెండో ఆప్షన్ లేదు. నా మాట విను, వెళ్ళొద్దు ప్లీజ్. నువ్వు నన్ను చేసుకున్నందుకు నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నువ్వు ఏం చెప్పినా వింటాను, కానీ ఈ ఒక్క విషయంలో తప్ప. నా మాట విను అర్జున్. నా మాట విను భైరవి, ప్లీజ్. వచ్చావా బాబు? ఈ పెళ్ళొద్దని నువ్వైనా చెప్పు బాబు దానికి. మేమెంత చెప్పినా మా మాట వినడం లేదు. నువ్వు చెప్తే తప్పకుండా వింటుంది తమ్ముడు. నేను చెప్పినా కూడా వినడం లేదమ్మా. ఎంత మొండి పట్టుదల ఏమిటే నీకు? బామ్మ ఏం చెప్పినా మీ నాన్న కూడా ఎప్పుడు ఎదురు చెప్పేవారు కాదు భైరవి. మా మాట విను భైరవి. ఏంటే మాట్లాడవేంటే? నా మాట అంటే కూడా నీకు గౌరవం లేదా? రుద్రాని పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా నాన్నమ్మ. అదే మాట ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మేమందరం ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో భైరవి. నార్మల్ ఏంట్రా నువ్వు చెప్పేది? నా కాబోయే భార్యతో నీకు మాటలేంటి? అప్పుడే భైరవి మెల్లో తాళి కట్టేసినట్టు మాట్లాడుతున్నావు ఏంట్రా? ఈ మాట పెళ్ళయ్యాక మాట్లాడు. అతను అలా అంటుంటే నోట్లో పాలపీక పెట్టుకున్నట్టు సైలెంట్ అయిపోయావేంట్రా చచ్చు దద్దమ్మ. ఇదేం అతని ఇల్లు కాదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పరా. ఇదే నీ ఇల్లు కాదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇది మీ అమ్మా నాన్నలు కష్టపడి చెమటోడ్చి కట్టించిన ఇల్లు అనుకుంటున్నావా? ఇది మా అమ్మమ్మ ఇల్లు. వచ్చే అధికారం, హక్కు రెండూ నాకున్నాయి.
ఓయ్, ఎప్పుడైతే మీ నాన్న కారణంగా మా మావయ్య చనిపోయాడో ఆ రోజే మీ కుటుంబానికి మా ఇంటికి సంబంధాలు తెగిపోయాయి. ఈ ఊరు నుంచి వెలివేసినా గానీ ఇంకా మా ఊరు మా ఇళ్ళు అని పట్టుకుని వేలాడడానికి సిగ్గులేదురా మీకు? సిగ్గు శరం ఉన్నవాళ్ళైతే చచ్చే వరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టేవాళ్లే కాదు. నీ తండ్రి ఒక హంతకుడు అని తెలుసు కూడా. ఏయ్! మా నాన్నని హంతకుడు అన్నావంటే చంపేస్తాను నిన్ను. మీ నాన్న మా నాన్నని చంపేశాడు. ఇప్పుడు నువ్వొచ్చి మా ఆయన్ని చంపుదాం అనుకుంటున్నావా? పిచ్చి వాగుడు వాగితే అదే జరుగుతుంది. మా నాన్న తాతయ్యని చంపాడని నువ్వు చూసినట్టు చెప్తున్నావు. మా నాన్న తాతయ్యని చంపడం నువ్వు చూసావా? నీ తండ్రి చంపలేదు అంటున్నావు, నువ్వు చూసావా? మీరు తప్పు చేశారని చెప్పింది, మిమ్మల్ని ఈ ఊరు నుంచి వెలివేసింది మేం కాదురా, మీ తాతయ్య. మీ తాతయ్య చెప్పినా కూడా ఇంకా మా తాతయ్య ఇళ్ళు మా అమ్మమ్మ ఇళ్ళు అంటావేంట్రా? తాతయ్యని ఎవరు చంపారో నేను తెలుసుకుంటాను. అప్పుడు చెప్తాను నీ సంగతి. అబ్బో, బయలుదేరాడండి పెద్ద మొగాడు. మీ నాన్న చేసిన తప్పుల్ని కవర్ చేయడానికే ఇక్కడికి వచ్చావని నాకు తెలుసురా. వద్దు, చాలా తప్పుగా నేను మాట్లాడుతున్నా. మాట్లాడవేంట్రా? ఊరంతా ఇదే మాట్లాడుతున్నా. నేను చెప్తున్నాను బాబాయ్, వద్దు. నువ్వే ఆపండి. అర్జున్, ఇక్కడ నుంచి వెళ్ళు. భైరవి, నువ్వు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళిపో. వెళ్ళు అని చెప్తుందిగా. వెళ్ళు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నా బిడ్డ, నా తల్లి నాగిని. స్వామి, నా బిడ్డ పిలుస్తోంది. అది మన నాగినియే. అమ్మ నాగిని, ఎక్కడున్నావమ్మా? ఎక్కడున్నావు తల్లి? స్వామి, అవి నన్ను పిలిచే పిలుపులు కాదు, బాధల్ని తట్టుకోలేక వేస్తున్న కేకలు. ఎక్కడో ఏదో ప్రమాదంలో ఉండి ఆర్తనాదాలు చేస్తోంది. తల్లి, ఎక్కడున్నావమ్మా? ఏ ఆపదలో ఉన్నావు తల్లి? నాకిని
కన్న బిడ్డ ఆపదలో ఉందని తెలిసి కూడా కాపాడుకోలేని పరిస్థితి. ఏంటి స్వామి ఇది? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎంత ప్రయత్నించినా ఫణీంద్ర నాగినేల జాడ తెలియడం లేదు. వాళ్ళని ఏ దుష్టశక్తో బంధించి ఉంటుంది.